ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారంటూ ఇవాళ ఉదయం ఎక్స్లో పోస్ట్ పెట్టారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిర్చి రైతులకు కన్నీళ్లు తప్పటం లేదని ఆరోపించారు. రైతు గుండెలు బాదుకుంటున్న వీడియో పోస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు జిల్లా మంత్రులు పొంగులేటి, తుమ్మలపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన వీడియో పాతదని తెలియడంతో పోస్ట్ డిలీట్ చేశారు. ఆ వీడియో 2018 నాటిదని, అప్పుడు ఉన్నది కేసీఆర్ గవర్నమెంటేనని తెలియడంతో పోస్ట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. 2018 నాటి పూర్తి వీడియో చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ మద్దతు ధర ఇవ్వటం లేదని మరో రైతు చెప్తున్న వాయిస్ ఉంది. 2 లక్షలు అయిందన్న బాకీ, 2 లక్షలు బాకీ అయింది. దీనికి 1 లక్ష కూడా రావన్నా. 2 లక్షలు బాకీ అయిందన్న. 3 ఏళ్ళు కడుతున్నారన్న. గవర్నమెంట్ ఏం చేయాలి? నాకు మద్దతు ధర ప్రకటించాలా. దాన్ని అసలు నాకు కాయ దింత కూడా ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్నది చూడు. నాకు కాయనంత ఆరుదాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న. అసలు మందు తాగాల ఏంది చెప్పండి. నేను మందు తాగుంటే తాగుతా. నాకు 2 ఆడపిల్లగాళ్ళు. అసలు కూలోళ్ళకు కూడా నేను కూలోళ్ళ మంది అన్న రావట్లేదన్న. ఎవరేమిది? నావారం చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసినా. ఎంత పండించినావు? 2 ఎకరాలలో ఇంతకుముందు ఒక 18 క్వింటాలు అమ్మినా. ఇప్పుడు ఒక 25 క్వింటాలు అయిద్దన్నా. పెట్టుబడి ఎంత పెట్టావు? 3 లక్షలు పెట్టినా. మొన్న 1 లక్ష వస్తే కౌలు మందులోడి సరిపోయినాయి. ఇప్పుడు దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదన్నా. ఇలా ఎంత ఇస్తా అంటున్నారు? అసలు ఇది దీనికి 3 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలని దానికి ఇప్పుడు ఇది అమ్మితే వచ్చేది. ఇప్పుడు నేనేం కావాలా? నీ పేరు చెప్పే. చింతరాల కోడసరావు, నావారం చింతకాని మండలం. అసలు నేనేం కావాలన్నా? చెప్పు. గవర్నమెంట్ ఏమని అడుగుతారు? ఏం కావాలని అడుగుతున్నారు? పెట్టారు కొంటే రైతు సంతోషిస్తారు. కేసీఆర్ ఏదో ఇస్తాడని మేము ఆశించాలా. ఉన్న రేటు ఇప్పుడు గుంటూరు మార్కెట్ 6,700 దాకా కొంటారంట హై రేటు. ఆడికంటే ఇంకా సిపిఎం 3,000, 2,500కే కొంటారు. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంట అన్న. ఈ కాయ చూడన్నా అసలు కాయ అట్టుందో చక్కదనాల కాయని 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా? అసలు ఇదంతా కోసం ఈ అమ్మమ్మలు అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా? అసలు విషయానికి వస్తే ఆ వీడియోలో ఉన్న రైతు ఖమ్మం జిల్లా నామవరం గ్రామానికి చెందిన చింతిర్యాల కోటేశ్వరరావు అని తెలిసింది. 2018లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని చెప్పారు రైతు కోటేశ్వరరావు. 2018లో బీఆర్ఎస్ హయాంలో తక్కువ ధరకు పంట అమ్ముకుని 4 లక్షలు అప్పులు పాలయ్యాయని చెప్పారు. 10 గుంటల వ్యవసాయ భూమిని అమ్మి అప్పులు తీర్చి గుడిసెలో ఉంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇది 2017-18లో జరిగింది. అయితే మిర్చి బాగానే 3 ఎకరాలు వేసిన. కౌలుకి 1 లక్ష రూపాయలు పెట్టి కౌలుకి తీసుకున్న. పెట్టుబడి ఒక 3 లక్షలు పెట్టిన. మొత్తం 4 లక్షలు అయింది నాకు అప్పు. ఇక కూలోళ్ళకి కేజీ 12 రూపాయల చొప్పున ఏరిచ్చిన. కూలి ఖర్చులో 90,000 అయినాయి. ఫస్ట్సారి 18 క్వింటాలు అయితే కౌలుకి ఆ మందులకి వాటికి సరిపోయినాయి. ఇంకా 100 బత్త దాకా వేసిపోయినా. వేసపోతే ఏమైందంటే 2,500కే అడిగారు మిరకాయ. అదే మొత్తం మిర్చి అటు గాంధీ చౌక్ దాని నుంచి ఇటు ప్రకాశం, ఇటు చిన్నపోలు బ్రిడ్జి ఉంటుంది చూసారు, 8 బ్రిడ్జి మొత్తం ఖమ్మం మొత్తం మిర్చి మయమైపోయింది. ఆ టైంలో మార్కెట్ కూడా కొట్టారు. ఇదంతా ఆఫీస్ బగలు కొట్టారు. ఆయన కూడా వచ్చిండు. సరే, రకరకాల మంత్రులు ఆ టైంలో ఉన్న నాయకులు అందరూ వచ్చారు. అదంతా పక్కన పెడితే ఆనాడు నీకు మిర్చి ధర ఎలా ఉండేది, ఈనాడు ఎలా ఉంది? ఇవాళ 13 ఏళ్ళు 14 ఏళ్ళు అంటున్నారు. కానీ ఈ సంవత్సరం నేనైతే వేయలే. వేయలేదు. నిరుడేసిన కొద్ది మంచిగా నిరుడేసిన కొద్ది మంచిగానే అమ్ముకున్నా నిరుడు. ఇంకా అది 2018లో మరీ అట్లా పరిస్థితి 2,500కి అడిగేసరికి నేను ఎందుకో. సరే, నువ్వు రైతువి, 1 లక్షల రూపాయలు పోసి నువ్వు పంట పండించినావు. రైతు కూలీలు ఆ గిట్టుబాటు కాలేదు. నీకున్న ఆవేదన, ఆక్రోశం అంతా కూడా ఆ రోజు వెళ్ళగక్కినావు. కానీ ఆ రోజు ఆ పంటకు ఎంత ధర వచ్చింది నీకు?
అబ్బా 2000 అమ్మిన 2000 అమ్మిన. 2018లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో నీకు ఎంత లాభం వచ్చింది మిర్చి పంట మీద, ఎంత నష్టం అయింది, ఎంత అప్పు అయింది? ఇంకా ఆ సంవత్సరం మళ్ళీ 2 లక్షలు అప్పు అయింది నాకు. అప్పు మొన్నటిదాకా కూడా పొలం కట్టిన. అది ఈ సంవత్సరం ఏం చేస్తున్నావు? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? నీ భార్య ఏం చేస్తుంది? ఆ పిల్లల చదువు ఎలా కొనసాగుతుంది? పెద్ద చెప్పు. కండవ తీసే చెప్పు, పర్లేదు చెప్పు. పెద్ద MBA, ఓకే, గుడ్. చిన్న డిగ్రీ, పెద్ద బొమ్మ ఇంజనీర్ కాలేజ్, ఓకే. చిన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఎందుకు బాధ? ఎందుకు 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 ఏడుస్తున్నావు చెప్పు. ఏడవటానికి కారణం ఏంటి? అయ్యో రావే, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు రైతువి ఏడవద్దు. నువ్వు అన్నం పెట్టేటోడివి అందరికీ. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పు, నీ బాధ ఏంది, ఏం జరిగింది అది చెప్పు. నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఏడవద్దు, చెప్పు. నువ్వు రైతు ఏడవద్దు ఎప్పుడు. ఎంతమంది దృష్టిలో పడుతుంది సరిగ్గా. అయ్యో ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకు దృష్టిలో పడుతుంది? మేము ఉన్నాం, మేము భరోసాగా ఉన్నాం. ప్రభుత్వానికి చేరవేస్తాం. ఇదంతా ఏం కాదు, ఇబ్బంది లేదు. ఏంది ఎందుకు ఆవేదన చెంద? అది మొత్తం వైరల్ అవుతుందిగా. ఒక సామాన్య మనిషిని అట్లా చేయటం అప్పుడు నా బాధ అట్లుంది కాబట్టి అది టెంప్ట్ అయ్యి ఇక నా బాధ గుండెలో నుంచి అది ఆ బాధ అనేది అట్లా ఉప్పు పొంగిన మళ్ళీ 2-3 లక్షలు బాకీ అయింది. మొన్న పొలం అమ్మి కట్టిన. ఎంత అమ్మిన పొలం? 25 పొలం అమ్మి కట్టిన. మా నాన్నగారు కూడా ఈ మధ్యనే చనిపోయారు. అయ్యో, హార్ట్ అటాక్ వచ్చి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇక్కడ? నేను పెద్ద అమ్మాయి, చిన్న ఇంకొక రాలే. ఇంకా మీ నాన్న ఈ వీడియో ఎప్పుడైనా చూసావా? ఆ టైంలో ఏం జరిగిందమ్మా? నువ్వు MBA చదువుతున్నావు కదా, ఏం చేసావు? ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. చదువుకొని బాగా మీరు ధైర్యంగా ఉండాలి. ఆడపిల్లలు ఏడవకూడదు. చెప్పండి. అంటే దానివల్ల మేము చాలా అప్పుల్లో కూడా పడ్డాము. మా ఇల్లు కూడా అదే మంచిగా రేటు ఉంటే మేము ఇల్లు కట్టుకునే వాళ్ళం. అందరిలాగా ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. అలా మేము ప్రతి సంవత్సరం ఒక లాభం వస్తుందేమో అన్న దాంట్లో వేస్తున్నాం, కానీ ప్రతిసారి అది రావడం లేదు. చూసారుగా మా ఇల్లు ఇలా ఉండడం జరుగుతుంది. అదే మాకు మంచిగా రేట్ ఇచ్చి మాకు మంచిగా వచ్చింది అనుకో, మేము కూడా ఇలా ఒక ఇల్లుతో ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం అనిపించేది. ఓకే తల్లి, మీరు కూడా వ్యవసాయం భర్తతో పాటు కలిసి చేసేవాళ్ళు కదా, ఆ వ్యవసాయం ఎలా ఉండేది? ఆ టైంలో ఎంత మిర్చి పంట వేశారు? ఎంత నష్టం వచ్చింది? మీ ఇంటి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇలా ఇదండి అప్పులలో ఉండి ఇదే పొజిషన్ అండి. ఇక ఏటా వేసాం వాళ్ళం, ఏటా ఎట్నే ఇబ్బంది పట్టే వాళ్ళం. అందుకని ఈ సంవత్సరం వేయలేదు. ఇక అంతే. ఇప్పుడు ఈ కార్డు, ఆధార్ కార్డు ఏదైతే ఉందో, ఆధార్ కార్డులో చూడండి చింతిర్యాల కోటేశ్వరరావు, అతని నెంబర్ 767910761434. ఇది ఆధార్ కార్డు. ఏదైతే చెప్తున్నారో ఈ నామవరం గ్రామానికి సంబంధించి ఈ ఆధార్ కార్డుకి సంబంధించిన వ్యక్తి, ఇతని ఆధార్ ప్రూఫ్ అండ్ ఇతని ప్రూఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో ఈ వీడియో వైరల్ చేస్తున్నారో, ఈ వీడియో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మిర్చికి ధర లేకపోవటం వల్ల రైతు గుండెలు బాదుకున్న వీడియో అది. దాన్ని ఈరోజు వైరల్ చేస్తున్నారని చెప్పి స్వయంగా చింతిర్యాల కోటేశ్వరరావు చెప్తున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి అసలు ఎప్పటిది ఏంటి అనే దాని గురించి అధికారులు ఈ చింతిర్యాల కోటేశ్వరరావు అసలు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి జిల్లాకు సంబంధించిన ఉన్నత అధికారులు, మార్కెట్ అధికారులు అతను ఎక్కడున్నాడో అతన్ని అడ్రస్ కనుక్కున్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది, కానీ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ చాలా ఉంది. ఆ వైరల్ అవుతుంది ఆ వీడియో అంటే దానికి స్పష్టంగా అధికారులే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరించారు. వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇది వైరల్ అవుతుంది. ఇది ఎందుకు, దీనిపైన ఇంత స్పష్టత రావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, ఎవరైనా రైతులు మిర్చి పంటను పండించిన తర్వాత అది కోతకు వచ్చిన తర్వాత ఆ పంటను తీసుకొని మార్కెట్కి వస్తే వాళ్ళు ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా 2000 రూపాయలకి అమ్ముతున్నారు. ఒకవేళ మేము కూడా అక్కడికి వెళ్తే అదే 2000 రూపాయలకు అమ్మితే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్యానిక్ అయ్యి రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. చాలామంది అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా కానీ రైతులకు న్యాయం చేసే విధంగా డిమాండ్ చేయాలి, కానీ ఇలాంటి ఎప్పుడో జరిగిన వీడియోలను వైరల్ చేసి ఈ విధంగా రైతుల్ని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేయకూడదని చెప్పేసి రైతు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఈ వైరల్ వీడియోకి సంబంధించిన సారాంశం. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, నామవరం.